కవిత ఎక్కడికి పోతుంది, కవిత ఏ పార్టీ పెడుతుంది, కవిత ఏ పార్టీలకు పోతుంది, కవిత పరిస్థితి ఏంది, కవిత ఎవరు విసిరిన బాణం, కవిత అనుకున్నది ఎవరు, ఇలా కవిత వార్త ఏంది, కవిత విలేకరులతో ఏం మాట్లాడింది, కవిత 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 మొత్తం ఇదే నడుస్తున్నది వారం 10 రోజుల సంది. మరి నేటి కవిత తాజా వార్త కూడా చూడాలి కదా అన్న, ఎయిరే కవిత వార్త. ఇన్ని రోజులు ముసుగుల గుద్దులాట తీరుగున్న కవిత బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఇప్పుడు బయటపడ్డట్టే అనిపిస్తున్నది. కవిత ఎవలను టార్గెట్ చేసిందో, ఎవలను పార్టీని నడిపిస్తలేరని అన్నదో వాళ్ళెవలో తెలిసిందంటుర్రు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి ట్వీట్లు చేసుడు కాదు, పని చేసి చూపించాలి. పార్టీ నడిపించేంత సత్తా లేకనే కవితను తప్పు పట్టినట్టు చేస్తున్నారు, లేఖలు లీక్ చేసిండ్రు అని డైరెక్ట్గా అన్న కేటీఆర్ మీదికే బాణం ఎక్కువెట్టింది. దాపరికలు ఏం లేవు, మొహమాటాలు అసలే లేవు, పెద్దన్నైనా చిన్నన్నైనా నేను ఊకోను, నేను అస్సలే మంచిదాన్ని కాదు అన్నట్టు చెప్పిందట కవిత. కవిత చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఈ కొట్లాట ఇప్పటిది కానట్టే ఉన్నది. బీఆర్ఎస్లో ఉన్న కొందరు కోవట్టులు తనను ఓడించేటందుకు కుట్రలు చేసిండ్రని, అందుకే తను ఎంపీగా ఓడిపోయిందని చెప్పుకొచ్చింది. పైసలు ఇచ్చి తన మీద పేడ్ ఫేక్ వార్తలు రాయించిండ్రని చెప్పింది. కవిత జైలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ని బీజేపీలో కలపాలని చూసిండ్రట కొందరు. మరి వాళ్ళు ఎవరో తెలియదు కానీ అప్పుడు తను ఒప్పుకోలేదట. దాన్ని మనసులో పెట్టుకొనే నన్ను టార్గెట్ చేసిండ్రని అంటున్నది. తనను పార్టీకి తన తండ్రి కేసీఆర్కు దూరం చేయాలని కుట్రలు వన్నుతున్నారట. అందుకే అమెరికాకు పోయొచ్చే లోపు లేఖ లీక్ చేసిండ్రు అన్నది. నా మీద వాడి ఏడుస్తే ఏమొస్తుంది, ఆడబిడ్డ మీద నా మీ ప్రతాపం అని గరమైందట. లీకు వీరులను పట్టుకోండ్రి అంటే గ్రీకు వీరులు తనపై దాడి చేస్తున్నారని అన్నదట. నాకు నీతులు చెప్తున్న బీఆర్ఎస్ నేతలు పార్టీకి పనికొచ్చే పనులు చేస్తే మంచిది, మీ తెలివి ప్రతిపక్షాల మీద చూపించుండ్రి. పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్కు నోటీసులు వస్తే లేని లొల్లి ఇంకొకళ్ళకి వస్తే ఎందుకని అడిగింది కవిత. మరి ఆ ఇంకొకళ్ళు ఎవరై ఉంటారు అంటే కేటీఆరే అంటున్నారు చాలా మంది. పార్టీలో అటుదిటు ఇటుదటు చెప్పే కోవట్టులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు బయటికి పంపుతలేరు అని అన్న కేటీఆర్నే అడిగినట్టు మాట్లాడింది. కొందరు కేసీఆర్ను ఎన్నుకుని నడిపిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు, వాళ్ళకు కేసీఆర్ను నడిపించేంత సీన్ ఉన్నదా అన్నట్టు మాట్లాడింది. మీరు చేయలేని పనులు నేను జాగృతి పేరుతో చేసి పార్టీ మైలేజ్ పెంచుతుంటే కొందరు పని కట్టుకొని కవిత పేరును డ్యామేజ్ చేస్తున్నారు అన్నట్టు విలేకరుల చిట్చాట్లే చెప్పింది. ఇట్లా చాలా ముచ్చట్లే చెప్పింది కానీ తనను పార్టీకి దూరం చేసేది కేటీఆర్ అన్నట్టే మాట్లాడిందట. మరి చూడాలి ఈ అన్న చెల్లెల అనుబంధం పంచాయతీ ఇంకేడు దాకా పోతుందో.